హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ సాయిరామ్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. అయితే చూడండి, నేను మార్నింగే మొక్కలు పెట్టాను. పెయింటింగ్ డబ్బాలు ఉంటాయి కదా, దానికి పెద్ద ఒక ఊసతో అయితే చిన్న చిన్న కన్నాలు పెట్టేశాను. తర్వాత దాని నిండా మట్టి వేసేసానండి. ఇలా ఉపయోగించు మొక్కలైతే మెడకవర్ నుంచి తెచ్చుకున్నానండి సరదాగాని. అవి అయితే ఒకసారి ఫ్లవర్స్ పెట్టాను కదా, ఫ్లవర్స్ అనమాట. అవి అందంగా పూస్తాయి. ఆ మొక్కలన్నీ ఒక దాంట్లో పెట్టాను, ఇంకొక దాంట్లో కొన్ని పెట్టానండి. చూసారా, చుక్క మల్లి, తమలపాకు, కరివేపాకు, ఇలా ఈ మూడు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడి నుంచి తెచ్చుకున్నానండి. తెచ్చుకొని టబ్బు చూపించాను కదా, కాల్చాను కదా, చిన్న చిన్న రంధ్రాలు పెట్టాను వాటర్ పోవడానికి. తర్వాత మట్టి వేసేసానండి. ఆ మట్టి వేసేసి ఫస్ట్ అయితే పెద్ద టబ్లో మాత్రం చుక్కమల్లి అయితే పెట్టానండి. చుక్కమల్లి 5 మొక్కలు తెచ్చానండి. ఇంతకుముందు కూడా పెట్టాను, తెచ్చాయి, బతికినాయి. కాకుంటే ఉడతలు కొరికేస్తున్నాయండి ఎన్ని మొక్కలు పెట్టినా. అందుకే చిరాకు వస్తుంది. నాకు గార్డెన్ అంటే చాలా ఇష్టం, మా అమ్మకి నాకు కూడా. బాగా పెంచేవాళ్ళము. ఇప్పుడు అంతా తగ్గిపోయింది. మళ్ళీ పెట్టాలని, గార్డెన్ చేయాలని మళ్ళీ ఒక్కొక్కటి మొదలు పెడుతున్నానండి. అయితే చుక్కమల్లి అయితే 3 కలిపి ఒక దానిలో పెట్టేశానండి. పక్కకి కొంచెం మట్టి తీసేసి అందులోనే తవలపాకు మొక్క 3 మొక్కలు తెచ్చాను. 3 మొక్కలకి ఒక మొక్క అయితే 2 మొక్కలు అయితే ఇందులో పెట్టానండి ట్రబ్లో. ఎందుకంటే ఇంకో దానిలో పెట్టడానికి ఇంకా నాకు కుండీలు అయితే లేవు, కొన్ని తేవాలి, తెస్తాను. అందుకనే అందాక ఇందులో పెట్టేస్తానండి 2ని. పెట్టేసిన తర్వాత ఇంకొక చిన్నది ఉంది కదా, ఆ చిన్న దాంట్లో అయితే చూసారా, ఇందులో తవలపాకు పక్క నుంచి తీసి పెట్టేశాను. చిన్న దాంట్లో అయితే కరివేపాకు మొక్క పెట్టానండి. కరివేపాకు మొక్కతో పాటు తవలపాకు కూడా నీళ్ళు అయితే పోసేసానండి. 2 ఆటల్లోని మొక్కలు సర్దేశాను. చూసారా ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి. ఈరోజైతే ఇలా మొక్కలతో సరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.